ఈరోజు మనం కీర్తన గ్రంథం 4వ అధ్యాయం చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపు వాడేవాడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. దేవుని యొక్క వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.